వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఆంధ్ర. ఎన్నికలకు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదానిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సర్వే చేపట్టింది బిగ్ టీవీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉమ్మడి జిల్లాగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, దాంతోపాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజుకి కనుక ఎన్నికలు జరిగితే మూడ్ ఆఫ్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 5 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక కూటమి 7 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వే ద్వారా అర్థమవుతుంది. ఇక టఫ్ బ్యాటిల్ అంటే టఫ్ ఫైట్ ఉండేటటువంటి నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఆ 7 నియోజకవర్గాల్లో కూడా యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అంటే ఆ 7 స్థానాల్లో కూడా 5 స్థానాలు కూటమికి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాల్లో అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలను కనుక మనం పరిశీలించినట్లయితే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి మొత్తం కలిపి 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే మా సర్వేలో కనిపిస్తున్నాయి. ఇక కూటమికి అనుకూలంగా 9 స్థానాలు అంటే 9 స్థానాల్లో కూటమి విజయం సాధించే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి. ఇక 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ అంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 4గింట్లో కూడా మళ్ళా కూటమికి అనుకూలంగా ఒక 3 స్థానాలు కనిపిస్తుంటే ఆ టఫ్ ఫైట్లో కూడా ఒక స్థానంలో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మూడ్ ఆఫ్ ఆంధ్ర. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ రోజుకి గనక ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 53 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే టఫ్ ఫైట్, హోరాహోరీ పోటీ 41 స్థానాల్లో కనిపిస్తుంది. 41 స్థానాల్లో కూడా సుమారు 29 స్థానాల్లో కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. 12 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తోంది.